హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఇదిగో చూసారు కదా మా చర్చ్ యొక్క పాత స్వరూపం. అంటే నేను గత వీడియోలో చెప్పాను, దీన్ని రిమూవ్ చేసి దీని స్థానంలోనే కొత్త డయాగ్రామ్ని అయితే ఏర్పాటు చేయాలని సంఘస్థులు అందరూ నిర్ణయించారు. దానికి ఒక స్పాన్సర్ కూడా వచ్చారు. అదేంటో చూస్తున్నాం చూడండి. ఇది కొత్తగా వేస్తున్న పెయింటింగ్. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఒక చిత్రకారుడు ఈ యొక్క చిత్రాన్ని అయితే రూపొందిస్తున్నాడు. ఆ యొక్క విధానాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇది మా చర్చిలో ముందున్న పెయింట్ని రిమూవ్ చేసి దాని స్థానంలోనే కొత్తగా ఈ డయాగ్రామ్ అన్న అయితే వేయటం జరుగుతుంది. ఇంతకీ ఈ చిత్రకారుడు వచ్చేసి కన్నాపురం గ్రామం, కోయిలగూడెం మండలం. పేరు చిన్న. చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అయితే కళ్ళకు కట్టినట్లుగా ఈ యొక్క పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఆనంద క్షమయాల్లో కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, అంటే రియల్గా చాలా ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ చూస్తూ ఉంటే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. చిత్రకారుడు ఒకసారి చర్చ్ స్వరూపం చూడండి. ఇది ఉదయకాలం ఆరాధన 5 గంటలకి మేము ఈరోజు ఆదివారం మొదటి ఆరాధనలో పాల్గొనడానికి అయితే చర్చి దగ్గరికి వెళ్ళాం. చర్చి అంటే స్టార్టింగే మేము ఆ చర్చి యొక్క స్వరూపాన్ని మొత్తం చూపిస్తున్నాం. చూడండి, ఉదయకాలము 4:30కి చర్చి యొక్క స్వరూపం. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ ఆదివారంలో చర్చిలోకి మేము ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవుతుంటే ఆ చర్చి ఏ విధంగా ఉంది, పెయింటింగ్ వేసిన తర్వాత ఏ విధంగా ఉందన్నది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది చర్చ్ యొక్క బాహ్య స్వరూపం అన్నమాట. అంటే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద చూస్తుంటే చూడండి, లోపల డయాగ్రామ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. చాలా చాలా క్లాస్గా. ఇది మా స్టార్. క్రిస్మస్ సందర్భంగా ఈ స్టార్ని ఏర్పాటు చేయడం జరిగింది యూత్ వారు. గత వీడియోలో అయితే మీకు చెప్పాను. దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే దాన్ని కూడా ఒకసారి మీరు వీక్షించి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతున్నాం. ఇదిగో మనం చర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చర్చ్ లోపలికి ఎంటర్ అయిపోయే ముందు చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత డీసెంట్గా ఉందో వాతావరణం. ఇదంతా ఇదిగో మెయిన్ డోరు అంతా సిద్ధపరిచారు. ఎందుకంటే సంఘస్థులు అందరూ రావడానికి సమయం అవుతుంది. చర్చ్ అన్ని విధాలుగా అంటే ఈ ముఖద్వారం అంటే మెయిన్ ద్వారం, చర్చ్ యొక్క మెయిన్ ముఖద్వారం చూడండి. ముందుకు తీసుకెళ్తున్నా. మీకు ఇక్కడ సరిగ్గా గమనించారు లేదో, స్టిక్కర్స్ ఉన్నాయి చూసారా ఫ్లోర్కి. ఈ ఫ్లోర్కి ఉన్న స్టిక్కర్స్ కరోనా టైంలో గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఆ స్టిక్కర్స్ అంటించి, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఆ స్టిక్కర్స్ని అయితే అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగో చిత్రకారుడు పూర్తిగా తమ చిత్రాన్ని చిత్రీకరించిన తర్వాత ఈ యొక్క స్వరూపం, దాని తర్వాత ఆ డయాస్ మీద సోఫాసు అన్ని విధాలుగా సెట్ చేసిన తర్వాత పూర్తిగా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధ ఆదివారం. ఈ ఆదివారంలో అందరూ కూడా చర్చికి రావడానికి అందరూ ప్రిపేర్ అయిపోతున్నారు. ఉదయకాలం అంటే ఆదివారం మాకు 2 షిఫ్ట్లు జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఒకటి. చూడండి, ఇక్కడ పావురం ఉంది చూడండి. నిజంగా చాలా రియల్ హ్యాట్సప్. ఎందుకంటే ఈ పావురము నిజంగా వచ్చి సిలువ మీద ఆలుతున్నట్టు ఆ చిత్రకారుడు అంత అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ పావురం నీడ కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. పక్కన ఇక్కడ ఏంజల్స్ ఉన్నారు చూడండి. ఏంజల్స్ ఆ పర్వతాలు, ఈ ఫ్లవర్ బొకేస్ అంటారు. ఇది స్టేజ్ అంటే ఎదురు డయాస్ మీద చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత పీస్ఫుల్ అయిన వాతావరణంలో ఎటువంటి శబ్దం లేకుండా దేవునితో మమేకం అవడానికి ఒక అవకాశం ఈ పరిశుద్ధ ఆదివారం. అందరూ కూడా సిద్ధపడి వస్తూ ఉంటారు. అయితే మేము ముందుకు వచ్చి దీన్ని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే వీళ్ళ అస్తమాటు వాళ్ళ చర్చ్ గురించి పెడుతున్నారన్న ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే విషయాన్ని మీతో పాటు షేర్ చేసుకోవాలని ఆలోచన. చూసారు కదా, ఇది డస్క్. ఇక్కడ నా మాట అగ్ని వంటిది కాదా ఉంది. ఇది చూపిస్తున్నాను చూడండి. ఈయనే మా ఆత్మీయ తల్లిదండ్రులు, కొడారి జాకబ్ గారు, విజయ్ కుమారి గారు.
వారు వారి యొక్క కష్టం చాలా ఉంది. ఇంత పెద్ద చర్చి ఈ గ్రామంలో నిర్మించడం అనేది చాలా శుభసూచకం. ఇవి చూసారా, చందాకర్లు అంటారు ఇవి. అంటే ప్రార్థన అయిన తర్వాత చందాలు పట్టుటకు ఒక విశ్వాసి బహుకరించిన చందాకర్రలు. ఆయన కూడా ఒక సంఘ పెద్దే. సంఘ పెద్దలు ఆర్థిక సహకారంతో ఈ చందాలు పట్టడానికి అయితే ఇచ్చారు. చూడండి, ఈ చర్చి స్వరూపం లోపల ఆ చైర్స్, ఆ పైన ఉన్నటువంటి బాల్కనీ పూర్తిగా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ చర్చికి ఒక ప్రఖ్యాత కలిగి ఉంది. ఇదంతా మా చర్చ్ సౌండ్ సిస్టమ్ సంబంధించినటువంటి మెటీరియల్స్. ఇది పక్కన ఇదొంది చూడండి, బైబిల్ వర్డ్స్ ఆన్ ఎవ్రీ అవర్. అంటే ప్రతి గంటకు చర్చి మీద గంట కొడుతూ ఒక బైబిల్ వాక్యాన్ని అయితే చెబుతూ సమయం ఎంత అవుతుందని చెప్పే మిషన్ ఇది. బైబిల్ వర్డ్స్ ఆఫ్ ఎవ్రీ అవర్ అని. ఇది యాంప్లిఫైయర్ సౌండ్ సిస్టమ్ సంబంధించి. ఇది చర్చి స్వరూపం అనమాట. ఈ చర్చిలో చాలా ప్రఖ్యాత కలిగి ఉంది. ఎందుకంటే చర్చిలో బలమైన విశ్వాసుల ప్రార్థన. అంటే ఈ చర్చిలోకి వచ్చి కోరిన కోరికలను నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అంత బలంగా ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క ప్రేమ ఆప్యాయత విశ్వాసులపై చూపించి ఆ దేవునితో మమేకమై ప్రార్థించడం ద్వారా, ఈ సంఘంలో విశ్వాసులు కూడా అనేక మంది ప్రార్థించడం ద్వారా ఇక్కడికి వచ్చిన మందికి చాలామందికి అద్భుతాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక మంది సాక్షులుగా ఈ సన్నిధిలో నిలవబడుతున్నారు. ఎందుకంటే నడవలేని వాళ్ళు ఈ సన్నిధికి వచ్చి నడిచిన వారు, సంతానము లేని వారు, దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకున్న సంతానం కలిగిన వారు, దీనులై దరిద్రులైపోయిన వారు దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలిపిన సందర్భాలు. అటువంటి సాక్షులు సుమారుగా 20 మంది వరకు ఇక్కడ ఉండడం శుభసూచకం. ఎందుకంటే చాలా గ్రామాల నుంచి కూడా ఈ చర్చికి అయితే రావడం జరుగుతుంది. ఇదిగో శాంటాక్లాస్ క్రిస్మస్ సందర్భంగా ఈ శాంటాక్లాస్ని కూడా అమర్చారు. ఇది మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇది పూర్తి స్వరూపం అన్నమాట. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేస్తూ ఈ వీడియోని, అంటే పూర్వకాలం డైలాగ్ అంటే గత చిత్రము ఈ చిత్రానికి మధ్య వ్యత్యాసం ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్, బాయ్, ఉంటా. మీ బ్రహ్మయ్య తమిర్చి.